చాలా రోజుల నుంచి నేను ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కానీ మనం అనుకుంటే వెళ్ళలేము. వాళ్ళు మనల్ని చూడాలి అనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము. ఇది నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. మేబీ అమ్మవారు నన్ను చూడాలనుకుందేమో, అందుకే ఈరోజు నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళాను. ఎక్కడికి అనుకుంటున్నారా? బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. నా బర్త్డేకి కూడా వెళ్ళాను, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాను. కానీ ఈసారి మాత్రం అమ్మవారి ముందు ఒక కోరిక ఉంచి దర్శనం చేసుకొని 16 ప్రదక్షిణలు చేశాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తే 21 మినిట్స్ కానీ 21 డేస్ లోపు కోరిక నెరవేరుతుంది అని అన్నారు. సరే, టైమ్ డెడ్ లైన్ అనేది ఏం లేదు, కానీ అమ్మవారికి నేను ఒక కోరిక కోరుకున్నాను. చాలా మంచి కోరిక, లైక్ ధర్మబద్ధమైన కోరికలు అనేవి ఉండాలి మనవి. అమ్మవారిని కోరుకొని 16 ప్రదక్షిణలు చేశాను. కానీ ఎంత పీస్ఫుల్ అనిపించిందో అసలు టెంపుల్. రష్ అయితే చాలా ఉంది. నేను ఫ్రైడే రోజు వెళ్ళాను, ఈరోజే వెళ్ళాను. లైక్ మార్నింగ్ చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు. నాలాగా 16 ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఉన్నారు, కోరిక నెరవేరిన వాళ్ళు 108 ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది టైమింగ్స్ అనమాట, లైక్ రోజు ఏ టైం నుంచి ఏ టైంకి చేయాలి అనేది. ఎందుకంటే టెంపుల్ ప్రమిసెస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. అన్ని టైమ్స్లో అలౌ చేస్తే మిగతా భక్తులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేది సపరేట్ టైం స్లాట్ పెట్టినట్టున్నారు. మనకి ఎంట్రీ అవ్వగానే అక్కడ టికెట్స్ కౌంటర్ అనేది ఉంటుంది. అర్చన, కుంకుమార్చన, ఒడిబియ్యము ఇవన్నీ ఉంటాయి. నేను మాత్రం 16 ప్రదక్షిణలు చేశాను. చూడండి, అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొంతమంది ఒడిబియ్యం పోసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి అమ్మవారితో పాటు గణేష్, లైక్ వినాయకుడి టెంపుల్ ఉంది, శ్రీరాముడు అండ్ సాయిబాబా, దత్తాత్రేయ, శివుడు, ఆంజనేయ స్వామి, బయట నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. కోరిక నెరవేరాక 108 చేస్తాను. సో ఆ కోరిక ఎప్పుడు నెరవేరాక నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి ఎంత రష్ ఉందో. నేను దర్శనంతో పాటు అర్చన కూడా చేయించుకున్నాను. కానీ ఇక్కడ అందరూ ఫోన్. అబ్వియస్లీ నేను కూడా అదే చేశాను అనుకోండి. చాలా మంది ఫోన్ వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడమే చేశారు. నాకైతే ఎక్స్పీరియన్స్, ఐ వాజ్ లైక్ హ్యాపీ ఉన్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి.